టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినాక మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకు ప్రజెంట్ వచ్చేసి శీతాకాల సమావేశాలు, మనకు పార్లమెంట్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి మనకు పార్లమెంట్లో వచ్చేసి మనకు సిఏపిఎఫ్ అండ్ వారితో పాటు ఎస్ఎస్సీలో మనకు ఓవరాల్గా 1,00,000కి అబవ్ పోస్టులు అయితే భర్తీ చేస్తాము అప్కమింగ్లని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ప్రజెంట్ అది వెయిటింగ్ న్యూస్లో వచ్చింది. ఇది మీ అందరికి తెలిసే ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు వచ్చేసి అసలు వెయిటింగ్ న్యూస్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంది, అది ఏంటి మొత్తం కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నాను లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన అయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్లకైతే యాక్షన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు వెయిటింగ్ న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఆ గుడ్ న్యూస్, త్వరలో 1,204 ఉద్యోగాల భర్తీ అని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సిఏపిఎఫ్ అస్సాం రైఫిల్స్లో 1,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. మనకు ప్రజెంట్ వచ్చేసి శీతాకాల సమావేశాలు మనకు పార్లమెంట్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడ మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. దీనిలోనే వచ్చేసి మనకు దానిలోనే ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ సిఆర్పిఎఫ్లో వచ్చేసి 33,730 పోస్టులు, సిఐఎస్ఎఫ్లో వచ్చేసి 31,782 పోస్టులు, బిఎస్ఎఫ్లో వచ్చేసి 12,808 పోస్టులు, అండ్ ఐటీబీపీలో వచ్చేసి 9,861 పోస్టులు, నెక్స్ట్ ఎస్ఎస్బీలో వచ్చేసి 8,646 పోస్టులు, అస్సాం రైఫిల్ వచ్చేసి 3,377 పోస్టులు చొప్పున పోస్టులు ఉన్నట్టు చెప్పారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పోస్టులన్నీ కూడా మనకు ఏ విధంగా ఫిలప్ చేస్తారంటే, ఇక్కడ మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. ఇక నెక్స్ట్ ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్య పరీక్షల సమయము తగ్గించి కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయినటువంటి వారి కట్ ఆఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ మనకు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్కి ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్కి చాలా టైం అయితే ఇవ్వాలి. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రజెంట్ 2024 నోటిఫికేషన్ మన జరిగిన ఫిజికల్ అండ్ మెడికల్ రెండు కూడా మనకు ఒకటేసారి కండక్ట్ అయితే చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కూడా అంటే మనకు మధ్యాహ్న గ్యాప్ అనేది ఎక్కువ టైం అయితే ఇవ్వకుండా త్వరగా కంప్లీట్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది త్వరగా భర్తీ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేసినటువంటి అప్డేట్ అనమాట. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఉన్నటువంటి అప్డేట్ వచ్చేసి ఇంతే అనమాట. ఇది వెయిటింగ్ న్యూస్లో వచ్చింది. మనకు ప్రజెంట్ ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ మనకు అంటే వేరే వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి రిప్లైగా మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో నిత్యానంద రాయ్ అతనైతే మనకు మెన్షన్ చేసినటువంటి పోస్టులు అనమాట. ఓవరాల్ 1,204 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. కానీ మనకు అసలు నమ్మొద్దండి, ఇన్ని పోస్టులు ఎవరు కూడా భర్తీ చేయరనుకోండి. మనకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇవి భర్తీ చేస్తూనే ఉంటారు. ప్రతి పార్లమెంట్ సెషన్స్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఉన్నాయి, ఖాళీ భర్తీ చేస్తామని చెప్తారు. కానీ అండ్ మనకు 2025లో మనకి ఇంకా కొన్ని నోటిఫికేషన్ అయితే వస్తాయి. అప్పుడు మేబీ భర్తీ చేయొచ్చేమో, అంటే నిదానంగా భర్తీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. బట్ మీరు ఏంటంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో అంటే ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అండ్ ఇంతే బ్రదర్ కూడా మనకు ప్రజెంట్ వెయిటింగ్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ వచ్చింది అనమాట. ఇంకా దీనికి సంబంధించిన ఏమన్నా త్వరలో అప్డేట్ వస్తే కానీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.